హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ కూడా నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను. ఇది నా నవరాత్రి మొదటి రోజు పూజ అయిపోయిన తర్వాత తీసిన వ్లాగ్ అనమాట. పూజా వ్లాగ్ అన్నది సపరేట్గా పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఇంక ఇక్కడైతే లంచ్ కోసం అయితే లంచ్ బాక్స్ కోసము ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందరికీ కూడా స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చారు కదా, మాకైతే హాలిడేస్ ఏం లేవండి. మా పిల్లలు చదివే స్కూల్కి అయితే హాలిడేస్ ఏమి ఉండవన్నమాట వాళ్ళకి. ఇంకా అందుకోసం అయితే స్కూల్ అయితే ఉందని చెప్పేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మెంతాకు పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉల్లి వెల్లుల్లి లేకుండా పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ 9 రోజులు ఉల్లి వెల్లుల్లి లేకుండా కర్రీస్ అయితే చేయాలనుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని కలశమది పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఉగ్గాని చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ పప్పుకు అనేది పెట్టేశానమాట. ఇంకోవైపు అయితే రైస్ అనేది పెట్టేశానండి బాక్స్కి. ఇంకా తర్వాత బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, బజ్జీలు అయితే వేద్దామని చెప్పేసి మిరపకాయలు అనేది మా హస్బెండ్ అంటే కట్ చేసి ఇచ్చేసారు. దాంట్లో ఉన్న సీడ్స్ అవి తీసేసి, పిల్లలు బాబు తింటాడు కదా, సీడ్స్ ఉంటే కారం అనిపిస్తుందని కొన్ని సీడ్స్ అయితే తీసి పక్కన ఉంచారనమాట. ఇంక ఇక్కడ మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని కోసం అయితే బొరుగులు అనేది తడిపేస్తున్నానండి. అందరూ కూడా దసరా హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఊర్లు వెళ్ళడము, ఇంకా అమ్మవారి నవరాత్రులు పూజ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంటారు కదా. మాకైతే హాలిడేస్ అలా ఏమీ లేవు. నవరాత్రులు అంతా కూడా స్కూల్ ఉంటుంది. ఇంకా దట్టు 4th డే నుంచి మాకు మందిరు దర్శనాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళాలి, ఇంకా అక్కడ వదిలి పిలుచుకొచ్చి ఇదే టైం అంతా సరిపోతుందండి. నవరాత్రి అంతా ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే బొరుగులు అనేది తడిపేసి ఇలా వాటర్ అంతా కూడా పిండేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇవి నార్మల్ బొరుగులే అనమాట. అంటే చౌడేపల్లి బొరుగులు అలా ఉంటాయి కదా, అవి కాదు, ఇవి నార్మల్ బొరుగులు కాబట్టి ఎక్కువసేపు నీళ్ళలో ఉంచాల్సిన పని లేదండి. ఒక 4-5 నిమిషాలకంతా మెత్తగా అయిపోతాయి. ఇంకా తర్వాత పిండేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుందనమాట. ఇంకా రైస్ అయిపోతానట్లే ఇంకా ఉగ్గానికైతే బాండీ అనేది పెట్టేసుకొని ఇందులోకి అయితే ఆయిల్ అనేది వేసుకున్నానండి. మనకు ఉగ్గానిలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఉదయాన్నే మొత్తం అంతా పూజ కంప్లీట్ అయిపోయేపాటికి 7 అలా అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా అయితే వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. 8కి అంతా బాక్స్ అనేది రెడీ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ అయిపోవాలన్నమాట. అందుకోసం అయితే ఫాస్ట్గా చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ ఆనియన్స్ కొంచెం అయితే వేయించుకున్న తర్వాత పసుపు, టొమాటోస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఇంకా ఉప్పు అన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది ఎక్కువ వేగాల్సిన పని లేదనమాట. ఎక్కువ వేగితే టేస్ట్ అనేది రాదు. ఇంకా తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసి లెమన్ అనేది పిండుకుంటారనమాట. మనము ఉగ్గానిలోకి లెమన్ అనేది పిండుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి. కొంతమంది పప్పుల పొడి అది యూజ్ చేస్తారు కదా, నేనైతే పప్పుల పొడి యూజ్ చేయనమాట. మా ఇంట్లో అంతగా ఇష్టపడరు పప్పుల పొడి వేసి చేస్తే. ఇంక ఇలాగా కొంచెం లెమన్ అనేది వేస్తాను. టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. లెమన్ కూడా మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా, అదొకటి వేసుకుంటే సరిపోతుంది. ఒక పీస్ పిండుకుంటే సరిపోతుంది. చిన్నదైతే మొత్తం ఒక పండు అంతా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకొని బొరుగులు అనేది వేసేసుకొని కలిపేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఏంటంటే బొరుగులు అనేది కొంచెము హీట్కి ఒక మాడిన స్మెల్ లాగా వస్తుంది అనమాట. అందుకోసమైతే ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా తర్వాత బజ్జీ కోసం అయితే పిండి అనేది కలిపేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బజ్జీల పిండికి అయితే శనగపిండి అనేది కలుపుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే అవ్వలేదన్నమాట. కుక్కర్ అయితే విజిల్ వస్తుంది ఒకవైపు. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకో పక్క మా బాబు అయితే వాటర్ బాటిల్స్కి నింపుకోవడం అలా అన్నీ కూడా చేసేస్తున్నాడు. మొత్తం అన్నీ నేనే చేయాలంటే టైంకి అవ్వదు కదా. మా బాబు కూడా ఫ్రెష్ అయిపోయి తన వర్క్ అయితే బ్యాగ్ సర్దుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకుంటాడనమాట. నవరాత్రిలో పూజ అంతా మంచిగా చేసుకుంటున్నారా? నేనైతే సింపుల్గానే చేసుకుంటున్నానండి. అంటే పర్టికులర్గా దీక్షలాగా చేస్తారు కదా, అలా ఏమీ లేదన్నమాట. కాకపోతే నాన్ వెజ్ ఏమీ తినకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఒక 9 days వరకు ఈవినింగ్ టైంలో లలిత సహస్రనామం అలా చదువుకొని అయితే పూజ చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను.
ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఒక 3 బజ్జీలు అయితే వేసేసి మా బాబుకి పెట్టేశానండి. తన వరకే వేసానన్నమాట బజ్జీలు. ఇంకా మళ్ళీ ఇంకా అంటే అప్పటికే టైం అయిపోయిందనమాట. ఇంక అందుకు వాడుకోవడానికి మాత్రమే వేశాను. తర్వాత అయితే మా కోసం అయితే నిదానంగా వేసుకుంటానన్నమాట. మనకి రాయలసీమలో ఇది చాలా ఫేమస్ అనమాట. ఉగ్గాని బజ్జీ అంటే చాలా స్పెషల్ కదా. ఇంక ఇక్కడ మా బాబుకి అయితే ప్లేట్లోకి పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్లోకి లంచ్ అనేది ప్రిపేర్ చేసేస్తానమాట. ఇక్కడ పప్పు అనేది తర్వాత పెట్టేసుకొని బాక్స్ అనేది కట్టేస్తున్నానండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ అనదర్ వీడియో.